హలో అండి, నమస్తే. ఈరోజు సండే స్పెషల్ అలసందల గుగ్గుళ్ళ తయారీ విధానం అండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఎర్రగడ్డ వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెము కరివేపాకు వేయాలి. కరివేపాకు ఫ్రెష్గా వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ అలసందల గుగ్గుళ్ళు తినండి. డైలీ ఒక పిరికెడు తింటే మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ప్రతిరోజు తినండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 3 సన్నగా కట్ చేసి వేయాలి. కరివేపాకు వేయాలి. మనము ఇవి నాటు అలసందలు ఎర్రవి, నీట్గా 2 hours నానబెట్టి తర్వాత కుక్కర్లో వేసి 5 విజిల్స్ రానివ్వాలి. ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి పోపు పెడుతున్నాను. పసుపు 1 స్పూన్ వేసి కలిపి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలు దీంట్లో వేయాలి. ఉడకబెట్టేటప్పుడు అలసందలలో సాల్ట్ వేసాము, మీరు చూసి సాల్ట్ వేసుకోండి, తక్కువైతే మళ్ళీ. ఇప్పుడు అలసందలన్నీ దీంట్లో వేసేసి కొద్దిసేపు వేగనిచ్చి దింపాలి. అంతేనండి, అలసంద గుగ్గుళ్ళు తయారైపోయాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినండి.